బీసీ ముఖ్యమంత్రి అని గతంలో కూడా ప్రకటించారు. ఇప్పటికీ కూడా బీసీ నినాదంతోనే ముందుకు వెళ్తాం కాబట్టి ముస్లింలను పక్కన పెట్టాలని రిజర్వేషన్ ఒకవైపు జరుగుతుంటే ఈ సమయంలో ఓసీకి ఇవ్వడం, ఒక ఓసీ వ్యక్తికి ఇవ్వడం మీరు ఎలా చూస్తారు? ప్రధానంగా ఎందుకంటే మీరు కూడా రేస్లో ఉన్నారు, మీతో పాటు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా వినిపించినటువంటి పేర్లలో ప్రముఖంగా మీరు కూడా టాప్లో ఉన్నారు. మరి మీ అందరినీ కాదని అంటే మీరు ఎలిజిబిలిటీ లేదనే, మీలో ఆ సత్తా లేదనే, ఎందుకు అసలు మిమ్మల్ని పక్కన పెట్టారనేది డైరెక్ట్ క్వశ్చన్ సార్. అన్న ఇప్పుడు ఎవరిని పక్కన పెట్టలేదు. కుర్చీ ఒకటే ఉంటుంది, అధ్యక్ష పదవి కుర్చీ. 8 మంది ఎంపీలు అడిగారు నాకు అధ్యక్ష పదవి కావాలని, 8 మంది ఎమ్మెల్యేలు అడిగినారు. ఎన్ని కుర్చీలు ఉంటాయి అధ్యక్ష పదవికి? ఉండేది ఒకటే ఒక కుర్చీ. అడగడం అందరూ అడుగుతారు, అడగడంలో తప్పుందని ఎవరు అనుకుంటలేరు. ఎవరికి ఉన్న ఎలిజిబిలిటీని వాళ్ళు చెప్పుకుంటారు. ఎండ్ రిజల్ట్లో ఒకరికే ఫలితం వస్తుంది. వచ్చిన వాళ్ళు అధ్యక్షులు అవుతారు, మిగతా వాళ్ళంతా పార్టీలో కోఆర్డినేట్ చేస్తూ పనిచేస్తూ ముందుకు పోతుంటాం. అధ్యక్ష పదవి అడిగి రాని వాళ్ళందరినీ పక్కకు పెట్టినట్టు, వచ్చిన వాళ్ళంతా గొప్ప వాళ్ళు అన్నట్టు మీరు ఎట్లా దాన్ని ప్రిడిక్ట్ ఎట్లా చేస్తారు? ప్రిడిక్ట్ ఏం లేదు. ఆ ఎలిజిబిలిటీస్ లేవు అని అనుకున్నారా, లేకపోతే ఆయన ఆ పదవికి సూటబుల్ కారనుకున్నారా? ఈ సమయంలో పార్టీ నడవడానికి వీళ్ళు ఎంపీలు కొత్తగా గెలిచినారు, వీళ్ళ పార్లమెంట్ నియోజకవర్గాలలో వీళ్ళకి పని ఎక్కువగా ఉంది, అక్కడ ఇంకా పార్టీని బలోపేతం చేయాలి, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే 24/7 తిరగడం కష్టమవుతుందేమో అని పార్టీ ఆలోచించవచ్చు. వై డోంట్ యూ థింక్ ఇన్ దిస్ పాజిటివ్ యాంగిల్? అట్లెందుకు ఆలోచించారు? గతంలో బండి సంజయ్కి ఎంపీ అయిన తర్వాత కదా అధ్యక్ష పదవి వచ్చింది. అంటే ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు లేరు, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు లేరు అన్న. ఒక సంఘటనకి ఈ రోజు ఇది ఎందుకు ఇట్లా నిర్ణయం తీసుకున్నారు, ఆ రోజు ఎందుకు అట్లా తీసుకోలేదు అంటే రకరకాలైనటువంటి కారణాలని బట్టి ఆ నిమిషంలో అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆలోచించేటువంటి నిర్ణయాన్ని బట్టి జరుగుతుంది. కొత్తగా తెలంగాణకి రామచంద్రరావు గారు అధ్యక్షులు వచ్చిండ్రు, ఇంకా దాని మీద డిస్కషన్ అనవసరం, డిబేట్ అంతకంటే అవసరం లేనటువంటి అంశం. మా పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది, ఎవరు ఏం చేసినా దాంట్లో మార్పులు చేర్పులు ఏమి ఉండవు. వారి టెన్యూర్ ప్రకారం వారు అధ్యక్షుడు ఉంటారు. వారు టెన్యూర్ అయిపోయాక మళ్ళీ మీరు అడగవచ్చు, నేను అడగవచ్చు, ఇంకెవరైనా అడగవచ్చు. ఆ రోజున్న పరిస్థితులను బట్టి ఎవరికి ఇవ్వాలో అప్పుడు అట్లా ఇస్తారు. ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, ఎన్నికలు రావడానికి ఇంకా 3.5 ఏళ్ళకి పైచీలుకుంది కదా. ఎన్నికల వరకు రామచంద్రరావు కొనసాగుతాడని చెప్పనొచ్చా? సో నేను అట్లాంటి వాటి మీద ఊహాజనితమైన ప్రశ్నల మీద నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. మా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది. మా రాజ్యాంగం అధ్యక్షుడు అనేటువంటి వ్యక్తి 3 సంవత్సరాలు ఆ కుర్చీలో ఉంటాడు అని చెప్తుంది. ఒక అధ్యక్షుడు కంటిన్యూ అయితే 2వసారికి మాత్రమే అవుతాడు, 3వసారి ఇవ్వరు అని చెప్తారు. అట్లా బండి సంజయ్ గారిని మరి ఒకటే టర్మ్ 3 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత తీసేసినారు. బండి సంజయ్ గారు టెన్యూర్ ఆ సంవత్సరము ఫిబ్రవరికి అయిపోయింది. వారికి ఇంకా ఆగస్టు దాకా ఉన్న తర్వాత కొత్త అధ్యక్షుడు వచ్చినారు. అట్లా ఎవరు ఎట్లా ఉంటారు, ఎట్లా ఎక్స్టెండ్ అవుతుంది అనేది ఆ నిమిషంలో జరిగేటువంటి పరిస్థితులు ఉంటుంది. కానీ 3 సంవత్సరాల తర్వాత జరగాల్సిన దాని గురించి ఇప్పుడే ఆలోచించడం సరైనది కాదనేది నా అభిప్రాయం.